సార్ నమస్కారం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, మొత్తం చూడండి. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఏం జరుగుతుందో. అలాగే పేద మధ్యతరగతి వాళ్ళు, అంటే మన పోటీ పేద మధ్యతరగతి వాళ్ళకి ఏమంటారు, మన పోటీ పేద మధ్యతరగతి వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశాలు మార్కెట్లో లేవు. రైట్. కానీ వచ్చిన అవకాశాన్ని కూడా మన బోటి పేద మధ్యతరగతి వాళ్ళము వచ్చిన అవకాశాన్ని కూడా మనం నెగిటివ్గా చూస్తూ ప్రయత్నం చేయకుండా నేను కష్టపడితే, నేను ప్రయత్నం చేస్తే నా పైన బాగుపడతాడు, కంపెనీ బాగుపడుతుందని చెప్పి నెగటివ్ మైండ్ సెట్తో అవకాశం తీసుకోవట్లే, ప్రయత్నం చేయట్లే. ఇప్పుడు చూడండి, మీరు కంపెనీ పెట్టినారు, లక్షలు కోట్ల రూపాయలు పెట్టి మీరు కంపెనీ పెట్టినారు. మీరు ఒక్కరే చేస్తారా? ఆ కంపెనీని డెవలప్ ఒక్కరే చేస్తారా అంటే చేయరు, కాదు. నాలాంటి వాళ్ళని మీరు ఒక 100 మందిని, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాలాంటి వాళ్ళని ఒక 100 మందిని మీరు అపాయింట్ చేసుకుంటారు. రైట్. మీరు ఏమైనా పని చేస్తారా? ఏం చేయరు. మేము చేస్తాం. మేము 100 మందిని మేము కష్టపడుతూ, రాత్రి వాళ్ళు 8 గంటలు 10 గంటలు కష్టపడుతూ మేము కష్టపడుతూ పని చేస్తాము. మేము కష్టపడితే మీ కంపెనీ డెవలప్ అవుతుంది, మీరు డెవలప్ అవుతారు, మీరు లక్షల కోట్లు మీరు సంపాదిస్తారు. రైట్. మీ కంపెనీ డెవలప్ అవుతుంది, మీరు లక్షల కోట్లు సంపాదిస్తారు, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి మేము కష్టపడితే. రైట్. అలాగే ఇంకోటి, ఉద్యోగం చేసేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఉద్యోగం చేయడం తప్పు అనట్లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయడం తప్పు అనట్లేదు. రైట్. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కష్టపడాల్సిందే, పని చేయాలి. అయితే ఫిజికల్గా ఫిట్గా ఉన్నంత వరకు ప్రతి మనిషి కష్టపడతాడు, పని చేస్తాడు. ఏదో తెలిసిన పని, చేతనైన పని, వచ్చిన పని చేసుకుంటూ ఓకే బతుకుతాడు, బతికిస్తాడు, కుటుంబాన్ని బతికిస్తాడు, అంతే. అంతే. రైట్. ఉద్యోగం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. రైట్. తప్పనుకోవద్దు. దయచేసి నా మాటలు మీరు పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. రైట్. అయితే ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు, ఏం చదువుకోని వాళ్ళు కూడా, చదువురాని వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి పెట్టుబడి లేదు, ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా, రైట్, ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా కష్టపడుతూ, ప్రయత్నం చేస్తూ, కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేస్తూ, కష్టపడుతూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఓపిక కావాలి, ఓపికతోని పని చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంటే సక్సెస్ అనేది కొందరికి త్వరగా వస్తుంది, కొందరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఇంకొందరికి ఇంకో కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఇంకొందరికి ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఇంకొందరికి ఇంకా కొద్దిగా ఆలస్యం అవుతుంది. కానీ ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రైట్. చూడండి, మనము మనబోటి పేద మధ్యతరగతి వాళ్ళము కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నాము. 10 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 30 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాము. అదే ఉద్యోగం చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నాము. వెనక్కి తిరిగి చూసుకుంటే జీరో కనిపిస్తుంది. చూసుకోండి ఒకసారి, మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, జీరో కనిపిస్తుంది. మరి మీరు కష్టపడుతున్నారు, మనం రాత్రి మౌళ్ళు కష్టపడుతున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాము, మరి రాత్రి మౌళ్ళు కష్టపడుతున్నాము, వెనక్కి తిరిగి చూసుకుంటే జీరో ఉంది కదా. మరి జీరో అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నన్ని రోజులు మనం పని చేస్తాము. మరి 60 ఏళ్ళ తర్వాత ఏం పరిస్థితి? ఫిజికల్గా ఏ పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఏం పరిస్థితి? ఇప్పుడు ఫిజికల్గా మనం ఫిట్గా ఉన్నాము, ప్రయత్నం చేస్తున్నాము, పని చేస్తున్నాము, మనకు డబ్బులు వస్తున్నాయి, ఏదో కుటుంబాన్ని బతికించడానికి డబ్బులు వస్తున్నాయి, ఓకే. మరి 60 ఏళ్ళ తర్వాత, 50 ఏళ్ళ తర్వాత, 60 కాదు 50 ఏళ్ళే. ఇప్పుడు వెనకటికి మన పెద్ద మనుషులు, మన వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతుండే. 100 ఏళ్ళు అంటే వాళ్ళు తినే ఫుడ్ అలాంటిది అనమాట. వాళ్ళు తినే ఫుడ్ మంచిది, బలమైన ఫుడ్, వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతుండే. ఇప్పుడు మనం 60 ఏళ్ళు దాటితే మహా ఎక్కువ. ఎందుకంటే 60 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళే దాటితే మహా ఎక్కువ. ఎందుకంటే మనం తినే ఫుడ్ అంత కెమికల్ ఫుడ్. మనం కెమికల్ ఫుడ్ తింటున్నాము. మనం కెమికల్ ఫుడ్ తింటూ కుటుంబానికి కూడా కెమికల్ ఫుడ్ తినిపిస్తున్నాము. ప్రతి సంవత్సరము కొన్ని లక్షల మంది
చదువు పూర్తి చేసుకొని డిగ్రీలు పీజీలు పూర్తి చేసుకొని ఉద్యోగాలు పెట్టలు పడుతున్నారు. ఉద్యోగాలు పెట్టలు మరి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? 1% కూడా గవర్నమెంట్ జాబులు లేవు. గవర్నమెంట్ జాబులు రావు. ఎంతమందికి గవర్నమెంట్ జాబులు వస్తాయి? ఎంతమందికి ప్రైవేట్ జాబులు వస్తాయి? ఎంతమందికి ఇప్పుడు పెద్ద చదువు డిగ్రీ పీజీలు పెద్ద చదువు చదివి చిన్న ఉద్యోగం చేయమంటే చేస్తారా? 10,000 15,000 20,000 ఉద్యోగం చేయమంటే చేస్తారా? చేయరు కదా. ఒకవేళ చేసినా కూడా సరిపోదు కదా చేస్తే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు పెరుగుతున్న ఖర్చులు ఏవైతున్నాయో ఖర్చులు రోజుకి పెరుగుతున్నాయి. ఖర్చులు రోజుకి పెరుగుతున్నాయి అంటే ఈ పేద మధ్యతరగతి వాళ్ళు మనం ఎవరైతే ఉన్నామో పేద మధ్యతరగతి వాళ్ళమో మన ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ మనం ఆదాయం పెంచుకోవట్లే. అదే 10,000 అదే 20,000 అదే 30,000 రూపాయలు అదే సర్దుకుంటూ బతుకుతున్నాం. సర్దుకుంటూ కానీ ఇన్కమ్ సోర్స్ పెంచుకునే ప్రయత్నం చేయట్లే. ఇన్కమ్ సోర్స్ పెంచుకునే అవకాశం మీ దగ్గరికి వస్తుంది అంటే దేవుడు ప్రత్యక్షంగా వరాలు ఇవ్వడు. మనిషి రూపంలో అవకాశాలు ఇస్తాడు. అలా మీ దగ్గరికి వచ్చి లేదా మీకు ఫోన్ చేసి మీకు అవకాశం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన బోటి పేద మధ్యతరగతి వాళ్ళము పట్టించుకోవట్లే. అంటే నేను కష్టపడితే నా పైన వాళ్ళు బాగుపడతారు, కంపెనీ బాగుపడతా అని చెప్పి నెగటివ్గా తీసుకుంటున్నాము. మరి మనం ఉద్యోగం చేస్తే మన కంపెనీ బాగుపడట్లేదా? మన బాస్ బాగుపడట్లేదా? మనం బాగుపడుతున్నామా? మనం ఉద్యోగం చేస్తే మనం బాగుపడుతున్నామా? మనం కష్టం చేస్తే కంపెనీకి బాగుపడుతుంది. మనం చేస్తున్న కంపెనీ బాగుపడుతుంది. బాస్ బాగుపడుతున్నాడు. అంటే ఇక్కడ నేను బాస్ను తప్పు చేయట్లే. బాస్ తప్పు కాదు. ఆయన రిస్క్ తీసుకున్నారు. ఆయన లక్షల కోట్లు పెట్టుబడి పెట్టినారు. ఆయన రిస్క్ తీసుకొని ఆయన బిజినెస్ స్టార్ట్ చేసినారు. మ్యాన్ పవర్ పెంచుకున్నారు. మ్యాన్ పవర్ అంటే మనం మ్యాన్ పవర్ పెంచుకున్నారు. బిజినెస్ని డెవలప్ చేసుకుంటున్నారు మనకు శాలరీ ఇచ్చుకుంటూ. అంటే ఎవరైతే టైం పెంచుకుంటున్నారో వాళ్ళు ఫైనాన్షియల్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మన టైం పెంచుకునే అవకాశం ఉద్యోగంలో ఉందా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉందా? టైం పెంచుకునే అవకాశం ఉందా? ప్రతి మనిషికి 24 hours టైం మాత్రమే ఉంటుంది. ప్రతి మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి 24 hours టైం మాత్రమే ఉంటుంది. టైం పెంచుకునే అవకాశం లేదు. కానీ మ్యాన్ పవర్ పెంచుకుని టైం పెంచుకునే అవకాశం ఉంది. మరి మ్యాన్ పవర్ పెంచుకోవాలంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి. లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి ఏదైనా బిజినెస్ చేయాలి. మరి మన బోటి పేద మధ్యతరగతి వాళ్ళకి అవకాశం ఉందా? లేదు కదా. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్స్టాంట్గా ఇన్కమ్ రాదు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేది లాంగ్ టర్మ్ బిజినెస్. మామిడి తోట పంట లాంటిది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మామిడి తోట పంట లాంటిది. ఇప్పుడు మనం మామిడి తోట పెడతాం. అప్పుడే పనులు వస్తాయా? రావు కదా. ఆ మామిడి తోటని కాపాడాలి. 3-4 ఏళ్ళు పడుతుంది. దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని ఫాలో అవుతూ ఆ మామిడి తోటని కాపాడితే 3-4 ఏళ్ళ తర్వాత మనకు ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఒకేసారి వస్తాయి ఆ ఫ్రూట్స్? రావు. 3-4 తరాల వాళ్ళు తింటారు. మనం ఏదైతే మామిడి తోట పెడతామో మన తర్వాత జనరేషన్స్ 3-4 తరాల వాళ్ళు తింటారు ఆ ఫ్రూట్స్ని. మరి 3-4 ఏళ్ళు కష్టపడాలి మరి, ప్రయత్నం చేయాలి మరి. ప్రయత్నం చేయకుంటే ఆ పంట వస్తుందా చేతికి? రాదు కదా. అయితే వరిచేను పంట కూడా అవసరం మనకు. ఎందుకంటే మనం ఇప్పుడు బతకాలి కదా. బతకడానికి వరిచేను పంట అవసరం. అంటే ఉద్యోగమైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా అవసరం. ఇప్పుడు బతకడానికే. మరి భవిష్యత్తు కూడా కావాలి కదా మరి. భవిష్యత్తులో సెక్యూరిటీ ఆదాయం కావాలి కదా. సెక్యూరిటీ ఆదాయం అంటే పని చేయకుండా కూడా డబ్బులు రావాలి. ఒకవేళ ఇంటి యజమాని లేకున్నా కూడా ఆ కుటుంబానికి ప్రతి నెల ఆదాయం రావాలి. అదే సెక్యూరిటీ ఆదాయం. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో సెక్యూరిటీ ఆదాయం ఉంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఆరోగ్యం ఉంది, సెక్యూరిటీ ఆదాయం ఉంది, ఆనందం కూడా ఉంది. ఆర్డినరీ పర్సన్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ సెల్లింగ్లో. ఏం చదువు రాని వాళ్ళు కూడా, ఎలాంటి సపోర్ట్ లేని వాళ్ళు కూడా, ఆర్డినరీ పర్సన్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా తన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. దయచేసి ఈ వీడియో ఎవరైతే మీకు పంపించారో వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. డైరెక్ట్ సెల్లింగ్లో
ఆరోగ్యం ఉంది, సెక్యూరిటీ ఆదాయం ఉంది, అండ్ ఆనందం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఎంఆర్పి రేట్లు చూడకండి, దయచేసి ఎంఆర్పి రేట్లు చూడకండి. చాలామంది 95% మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎంఆర్పి రేట్లు చూస్తారు, పక్కన పెట్టేస్తారు. అలాగే కొద్దిగా ప్రయత్నం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఒకరిద్దరికి చెప్తారు, ఒక 10 మంది చెప్తారు, 20 మంది చెప్తారు, వాళ్ళు నో అంటారు, పక్కన పెట్టేస్తారు. సార్ డైరెక్ట్ సెల్లింగ్లో సక్సెస్ అవ్వాలంటే కంటిన్యూస్గా ప్రయత్నం చేయాలి. కంటిన్యూస్గా ఉద్యోగం చేయట్లేదా? కంటిన్యూస్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పని చేసుకోవట్లేదా? కంటిన్యూస్గా ఉద్యోగం ఎలా అయితే చేస్తున్నామో, కంటిన్యూస్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా అయితే పని చేసుకుంటున్నామో, అంటే ఎలా అయితే మనం పని చేస్తున్నామో అలాగే ఇక్కడ కూడా కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే నేను ఇంతకుముందే చెప్పాను, కొందరు త్వరగా సక్సెస్ అవుతారు, కొందరు ఇంకొక కొద్ది ఆలస్యంగా, ఇంకొక కొద్ది ఆలస్యంగా, ఇలా కొద్దిగా ఆలస్యంగానైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఈ డైరెక్ట్ సెల్లింగ్లో. ఇక్కడ మనం ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా? బిజినెస్ చేసేవాళ్ళు లక్షల కోట్లు పెట్టుబడి పెడతారు. అక్కడ టెన్షన్ ఉంది, రిస్క్ ఉంది, కాంపిటీషన్ ఉంది. ఇక్కడ మనం ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా? లేదు, జీరో పెట్టుబడి లేకుండా కూడా ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ పని అయితే చేయాల్సిందే, ప్రయత్నం అయితే చేయాల్సిందే. ప్రయత్నం చేయకుండా ఎక్కడ కూడా సక్సెస్ రాదు. డైరెక్ట్ సెల్లింగ్లో ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళని చూస్తూ ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఫ్లాప్ అయినారో, ఎవరైతే ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అయినారో వాళ్ళని చూస్తే మనం కూడా ఫెయిల్ అవ్వాల్సి ఉంటుంది, మనం కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. మనం కూడా అదే పని, మళ్ళీ ఇంతకుముందు ఏదైతే పని చేసినామో అదే పని చేసుకుంటూ జీవితాంతం అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. సెక్యూరిటీ ఆదాయం ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి అవసరం. సెక్యూరిటీ ఆదాయం ఫిజికల్గా చేత కానప్పుడు 50 ఏళ్ళ తర్వాత ఫిజికల్గా చేత కాదు, ఏ పని చేయడానికి చేత కాదు. అప్పుడు ఆ టైంలో ఎవరి మంత్ మనకు సెక్యూరిటీ ఆదాయం రావాలి, అంటే పని చేయకుండా కూడా మనకు డబ్బులు రావాలి. అంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే, ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రయత్నం చేస్తేనే స్టెప్ బై స్టెప్గా డెవలప్ అవ్వచ్చు. ఓకే, రాత్రి సక్సెస్ రాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది మామిడి తోట పంట లాంటిది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, చేతులు జోడించి ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా ఆలోచన చేయండి, పాజిటివ్గా ప్రయత్నం చేయండి, కన్సిస్టెన్సీగా ప్రయత్నం చేయండి. ఎవరైతే మీకు ఈ వీడియో పంపించారో వాళ్ళతో డిస్కస్ చేయండి. చూడండి, ఇప్పుడు నాకు